ఇదంతా దక్ష చేస్తుందా? ఎవరితో మాట్లాడింది? మాయా చిత్రాల కంటే దక్ష చాలా తెలివైంది. తొందరపడి అడగలేను. తన ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేసి ఆధారాలతో అడగాలి. జయమా, భాను, దక్ష, అందరూ ఒకసారి రండి. ఏమిటి నాన్నా? అందరూ వచ్చాక చెప్తాను. అంజలి, నువ్వు కూడా త్వరగా రా. ఏంటి జయమ్మ విషయం? అందరూ వచ్చాక చెప్తాడంట, కాసేపు ఆగండి. ఏంటి బావగారి విషయం? భాను ఎక్కడా? ఇదిగో అందరూ వచ్చేశారు. చెప్పు నాన్న. రేపు ఒక ఫంక్షన్ చేయాలని డిసైడ్ చేశాను. ఏం ఫంక్షన్ నాన్న? అంజలి ఎంగేజ్మెంట్. రేపేనా? అవును. నిశ్చితార్థం అంటే చిన్న విషయమా? అందర్నీ పిలుచుకోవాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. బట్టల దగ్గర నుంచి నిశ్చితార్థ పొంగరాల వరకు చాలా ఉంటాయి కదా ఏజే. ఏదో చిన్న పని అన్నట్టు చాలా సింపుల్గా చెప్పావు. అవన్నీ నేను చూసుకుంటాను. ఏర్పాట్ల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు మంచి రోజో కాదు, పంతులు గారికి ఫోన్ చేసి అడగాలి కదా. పంతులు గారికి ఫోన్ చేసి అన్ని విషయాలు కనుక్కున్నాకే డిసైడ్ అయ్యాను. దక్ష, చెప్పండి అజయ్. మన ఇంట్లో మన మనిషికి సంబంధించిన ఫంక్షన్ ఇది. అందరం చాలా పర్సనల్గా తీసుకుని చేయాలి. తప్పకుండా. జయమ్మ, చెప్పు నాన్న. ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరగాలి. ఆ బాధ్యత కొంతమంది జాతకం ఏంటో గాని అలా కలిసి వస్తాయి అంతే. మరే అక్క, భయంగా ఉందక్క. ఎందుకు? మన సంతోషాన్ని చెడగొట్టడానికి ఎదురు చూసే మనుషులు ఎలాంటి అవకాశం దొరికినా వదిలిపెట్టరు. ఏ క్షణంలో ఏం చేస్తారో అని
టెన్షన్గా ఉందక్క. ఎలాంటి సమస్య వచ్చినా నేను అడ్డుకుంటాను. నీ నిశ్చితార్థానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. అక్క 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 అవతల ఆ బాను తన చెల్లెలు మనతో గేమ్స్ ఆడుకుంటున్నారు. అది చాలదన్నట్టు నువ్విక్కడికొచ్చి తీరిగ్గా కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్నావా చిన్నపిల్లలా? చలిలో కూడా చెమటలు పడుతున్నంత టెన్షన్గా ఉంది సిచ్యువేషన్. అదేం పట్టనట్టు భలే పని చేస్తున్నావక్క. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఉంటాయి గానీ ఆన్సర్ పేపర్లో ఆన్సర్స్ ఉండవన్నట్టు మా క్వశ్చన్కి నీ దగ్గర ఆన్సర్ లేదేంటి? అక్క ఒక సామెత చెప్పనా? అక్క చేతిలో దెబ్బలు పడందైతేనే చెప్పు. సీత గీత దగ్గరకొచ్చి నీ మొగుడు రెండో పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా ఒప్పుకున్నావే అని అడిగిందంట. దానికి గీతేమంది? ఏం చెయ్యనే, అత్తగారితో ఒక్కదానిని వేగలేకపోతున్నానే అని చెప్పిందంట. ఈ సామెత ఎందుకు చెప్పావు ఇప్పుడు? బానుని బయటకు పంపించడం మన వల్ల కావటం లేదు కదా. గ్యాంగ్లోకి కొత్త మెంబర్ ఎవరైనా తీసుకొద్దామేమోనని నా ఫీలింగ్. అది కాదక్కా. ఊరికే బాగకు. చిత్రాన్న దాంట్లో తప్పే ఉందక్క. మన ముగ్గురి వల్ల కానిది దారిన పోయే దానమ్మ వల్ల అవుతుందా? మన వల్ల మాత్రం ఏమవుతుందక్క? భాను ఏజతో నిన్నంతా సేవలు చేయించుకుంది. ఈరోజు ఏజేతో చెల్లెలు నిశ్చితార్థం అనౌన్స్ చేయించింది. నిశ్చితార్థం మాట నీ చెవిన పడగానే శివగామిలా కూర్చుని ఏ త్రిశూల వ్యూహమో పద్మవ్యూహమో రచిస్తావు అని మేమనుకుంటే నువ్వేమో వీడియో గేమ్లు ఆడుకుంటున్నావు. మేక పులి ఆటలో పులి మేకను చంపింది గాని మేక పులిని చంపలేదక్కా. మౌనంగా ఉన్నానని ట్యూషన్ చెప్తున్నావేంటి? మరి నిశ్చితార్థం జరగకుండా చెడగొట్టడానికి ఏదైనా ప్లాన్ చెప్పొచ్చు కదా. ప్లాన్ ఆలోచించాను, రేపు అమలు చేస్తాను. ఎప్పుడు? నిశ్చితార్థం అయ్యాకనా? ముందే చెడగొట్టాలి కదక్కా. ముందే చెడగొడితే థ్రిల్లే ఉంటుంది. నిశ్చితార్థం మొదలయ్యాక విషం కక్కితే థ్రిల్ ఉంటుంది. ఇంతకీ ఏంటా ప్లాన్? సస్పెన్స్. ఆడియన్స్ కి సస్పెన్స్ గాని నీ దుర్మార్గపు రచనల్లో సహకార రచయిత్రులం మాకు కూడా సస్పెన్సేనా అక్క? చెప్పాల్సిన సమయంలో చెప్తాను. నిశ్చితార్థం జరుగుతుందని అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు చెప్తాను. అల్ల కల్లోలం చేస్తాను. వాళ్ళ పరువుని గోదారిలో కలిపేస్తాను. అద్భుతమైన ప్లాన్ చేశాను. వెయిట్ అండ్ సీ. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావంటే బలమైన ఆయుధాన్ని సిద్ధం చేశావని మాకు అర్థమవుతోంది. నువ్వు చెప్పేదాకా వెయిట్ చేస్తాంలే అక్క.
రేపేనా నీ నిశ్చితార్థం? నన్ను మర్చిపోయి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి రెడీ అయిపోయావన్నమాట. నన్ను మర్చిపోవడానికే నిర్ణయించుకున్నావన్నమాట. నేను లేకుండా హాయిగా బతికేస్తావన్నమాట. అప్పుడు నేనేం చెయ్యాలి? వదిలేయాలా? మర్చిపోవాలా? నీకు దూరం అయిపోవాలా? ఉండలేను. నువ్వు నన్ను మర్చిపోయి ఇంకొకడిని పెళ్లి చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఊరుకోను. నీ జీవితంలోకి నేను కాకుండా ఇంకొకడు వస్తే ఊరుకోలేను. అందుకే 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 నేను చచ్చిపోతాను. నేనే చచ్చిపోతాను. నా ప్రాణం నేనే తీసుకుని నీకు దూరంగా వెళ్ళిపోతాను. నా రక్తంతో పారాడి పెట్టుకో. నీ ప్రేమని దక్కించుకోలేని నా గుండెని సాక్షిగా చేసుకొని నువ్వు పెళ్లి చేసుకో. నేను చచ్చిపోతున్నా, నా ఒంట్లో రక్తం మొత్తం ఇంకిపోతున్నా, నా ఊపిరి ఆగిపోయే చివరి క్షణంలో కూడా నేను తలుచుకునే పేరు, నాకు గుర్తొచ్చే రూపం ఒక్కటే. అది నువ్వే అంజలి. నువ్వు నాకు దక్కకపోతే నేను బతకలేను. ఇప్పుడే ఈ క్షణమే నేను నీ కళ్ళ ముందే చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను అంజలి. చచ్చిపో. చచ్చిపో. ఏంటి? నీకు ధైర్యం ఉంటే చచ్చిపో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? చచ్చిపోమంటావేంటి? నీకు చచ్చిపోయేంత ధైర్యం లేదని నాకు తెలుసు. నీకు నా మీదున్న ప్రేమ కంటే నీ ప్రాణం మీదే నీకు తీపి ఎక్కువ అని కూడా తెలుసు. నిజంగా నన్ను అంతగా ప్రేమించేవాడివి అయితే
ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్ అయితే నన్ను పెళ్లిపీటల మీద వదిలేసి నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు పరిగెట్టేవాడివి కాదు. నన్ను దక్కించుకోవడం కోసం నీ భార్యని చంపడానికి సిద్ధపడ్డావంటే అర్థమవుతుంది నువ్వెంత కసాయి వాడివో. అలాంటిది నువ్వు నా కోసం చచ్చిపోతానంటే నమ్మేస్తానని ఎలా అనుకున్నావు? అవునే, నిజమే. నీకోసం చచ్చిపోయేంత ప్రేమ లేదు. కానీ నీకోసం, నిన్ను దక్కించుకోవడం కోసం ఎవ్వరినైనా చంపేంత ఇష్టం ఉంది. నువ్వు నన్ను ఛీ అన్నా, థూ అని ఊసినా తుడుచుకొని పక్కకి పోయే రకాన్ని కాదే నేను. నేను కన్నేశానంటే నాకే దక్కాలి. ఏదైనా, వస్తువైనా, మనిషైనా. దక్కకపోతే సర్దుకుపోవడం, దూరం అయితే వదిలేయడం నాకు తెలీదు. లాక్కోవడం, దోచుకోవడం మాత్రమే నాకు తెలుసు. నువ్వు ఎవడితోనో నిశ్చితార్థం చేసుకుంటే నేను దూరం నుంచి చూసి అయిపోయాక భోజనం చేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఆ పెళ్లి కొడుకుని ఏదో ఒక దొంగ కేసులో లోపల పడేయగలను. ఏ యాక్సిడెంటో చేసి లేపేయగలను. కానీ చేయను. ఎందుకో తెలుసా? నా చేతికి మట్టంటకుండా వాడే ఈ పెళ్లి నాకు వద్దు, ఈ అమ్మాయి నాకు వద్దు దేవుడో అని చెప్పేలా చేస్తా. చూడు, ఈ సంబంధమే కాదు, ఎన్ని వచ్చినా ఏది పెళ్లిదాకా వెళ్ళదు, వెళ్ళనివ్వను. నేనే నీకు దిక్కు, నాకే నీ మీద హక్కు. గుర్తుపెట్టుకో. ఓ ఇందాక వాటర్ బాటిల్ నా చేయి జారి పడిపోయింది బావగారు. జాగ్రత్త. అంతా ఓకేనా? ఓకే ఓకే బావగారు. గుడ్ నైట్.